లాస్ట్ కి క్లైమాక్స్ జోకర్ పార్ట్ నచ్చింది. జోకర్ పార్ట్ సెకండ్ హాఫ్ బాగానే ఉంది, బోర్ ఏం లేదు. అయ్యా మారుతి మారుతి ఏందన్నా మన ప్రభాస్ లౌట్ గా క్యూట్ గా అన్నా మనం సెకండ్ షో బ్రో. ఫస్ట్ ప్రీమియర్ సెకండ్ షో ప్రభాస్ ఫ్యాన్ సినిమా చూడాలని నచ్చింది బ్రో. ఒకప్పుడు మన బుజ్జిగాడు మున్నా సినిమా చూసాం బ్రో ప్రభాస్ ని. మళ్ళీ ఈ సినిమాలో మొన్న కలికి సలార్ వచ్చాయి. ఆ కైండ్ ఆఫ్ పేరు ఈ కైండ్ ఆఫ్ పేరు వచ్చాడు మన ప్రభాస్ వచ్చాడు. గోదావరి ఫేమస్ పులసా ఏ మన ప్రభాస్ కి లేదు సాటి తెలుసా. అరే ఏందన్నా యాక్టింగ్ ఏందన్నా అమ్మో నేను పిచ్చోని అయిపోయినా భయ్యా అన్నా. సెకండ్ హాఫ్ లాగా ఫస్ట్ చెప్తాను సీన్స్ స్టార్టింగ్ చెప్తా. నాకు నచ్చిన సీన్స్ చెప్తా భయ్యా. మెయిన్ గా మన ప్రభాస్ ని ఆ డార్లింగ్ అనుకుంటా మన బుజ్జిగారు సినిమాలో చూసాం. ఈ సినిమాలో క్యూట్ గా ఒక్కడి కాదు ముగ్గురు హీరోయిన్ బ్రో. వామ్మో ఆ ముగ్గురు హీరోయిన్తో ముద్దులు హగ్గులు లవ్ బైట్లు వామ్మో ఎంత మంచిగా చూపించారు ఆయన. అంటే నా ప్రభాస్ ని లవర్ బాయ్ గా చూడాలనుకున్నా. ఒక క్యూట్ బాయ్ ఒక లవర్ బాయ్ సినిమాలో చూసిన. మార్జీ గారు ఏం చూపించాలో మిస్ అయిపోయింది. అది నాకు నచ్చలేనా. అండ్ కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తుంది సెకండ్ హాఫ్. కానీ సినిమాలో 3 hours సినిమా 3 hours మొత్తం ప్రభాస్ ఉంటాడు. ఆయన టైమింగ్ కానీ అండ్ కొన్ని ఎపిసోడ్ కూడా చాలా బాగుంది. హాస్పిటల్ సీన్ ఎమోషనల్ బ్రో. ఆ సీన్ మాత్రం అందరూ ఏడ్చేస్తారు నానమ్మతో. అంటే మనోడు ఏ బాండింగ్ అనేది. అండ్ క్రొకడైల్ ఫైట్ ఉంటుంది భయ్యా. ఇలా తిప్పి ఇలా కొడతాడు భయ్యా. క్రొకడైల్ సీన్ కోసం టికెట్ మొత్తం పెట్టేసి భయ్యా ఒకటే భయ్యా. సినిమాకి హర్రర్ సినిమా అంటాం కాబట్టి కాంచనా మసూదా అండ్ ఈ సినిమాలు ఏవి పైగా భయ్యా. రాజా సాబ్ హర్రర్ సినిమా పొట్టలో చేపెడితే కొట్టడానికి నేనేమన్నా చేయమనా రాక్షసుని ఏందిరా మీ బాధ. అది మామూలుగా లేదు ప్రభాస్ గారు అయితే. సినిమా స్టోరీ లాగ్ ఉందంట. లాగు గీగు లేదు. ప్రభాస్ డ్యాన్స్ చాలు ఈ మూవీ 10 సార్లు చూడడానికి. అంత మంచి మూవీ లాగ్ ఉందని చెప్పి నా కొడుకు ఎవడన్నా ఉన్నాడా రమ్మని మా ముందు చూసుకుందాం. గుద్దలు దమ్మున్నాడు ఎవడని రమ్మని. సినిమా బాగాలేదని మేమేంటో చూపిస్తాం రమ్మను. వింటేజ్ ప్రభాస్ మారుతి గారిని రాత్రి టికెట్ లేట్ చేసామని తిట్టాం. అలాంటిది సినిమా బాగాలేదని ఎవడైనా మాట్లాడతారా. డైరెక్టర్ని తిట్టామంటే ఎవడైనా మా ముందుకు వచ్చి మాట్లాడే దమ్ము ఎవరికన్నా ఉందా. ప్రభాస్ ని ఆ రకంగా చూడాలని ఇండియా మొత్తం ఎదురు చూస్తా ఉంది. స్టోరీ స్క్రీన్ ప్లే ఎలా ఉంది. మారుతి గారికి గుడి కట్టచ్చు. ప్రభాస్ తోటి 3 హీరోలు పెట్టి ఆ రొమాన్స్ ఆ డాన్స్ ఆ ఫైట్స్ ఆ క్రొకడైనా డామినేట్ చేశాడు. మాకు కట్అవుట్ ఎంతకంటే ఇంకేమన్నా కావాలా. ఈ సినిమాకి 1-2 నిమిషాల డైలాగ్ పెట్టి సలార్ తోటి 600 కోట్లు కొట్టాడు ప్రశాంత్ నీళ్ళు. అలాంటిది ఇందులో బ్రేక్ డాన్స్ స్నేక్ డాన్స్ డిస్కో డాన్స్ ఉంది. డైలాగ్స్ కామెడీ టైమింగ్స్ ఓల్డ్ బుజ్జిగాని చూపెట్టారు. ఇంతమందిని చూపెట్టిన తర్వాత ఏమైనా ఉంటుందా. ఇంతమందిని చూపెట్టిన తర్వాత ఏమైనా ఉంటుందా. పండగే ప్రభాస్ పండగే. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టిరు. సంక్రాంతి విన్నర్ రాజా సాబ్.